ఓదెల ఈ పేరు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తన గ్లామర్ పాత్రలకు విభిన్నంగా శివశక్తిగా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఓదెల పేరు వెనక హిస్టరీ ఏంటా అన్న చర్చ నెట్టింట బాగా జరుగుతోంది. దీనికి ముందు ఓదెల పార్ట్ 1 వచ్చిన ప్రస్తుతం పార్ట్ 2 పైనే అందరి చూపు ఉంది. ట్రైలర్ అదుర్స్ అనిపించుకుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన సాంగ్ కూడా దుమ్ము రేపుతోంది. అయితే ఓదెల ఊరి పేరు వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఒకప్పుడు పంకజ మహాముని అనే మహర్షి ఈ ప్రాంతంలో నివసించేవాడట. ఆయన ప్రతి రాత్రి శివలింగానికి పూజలు చేసేవాడట. కాలక్రమేణా ఋషి మరణించాక శివలింగం చీమల గూళ్ళ కింద కప్పబడిపోయింది. చింతకుంట ఓదేలు అనే రైతు నాగలితో పొలం దున్నుతుండగా శివలింగం బయటపడింది. అతను భగవంతుని పట్ల కృతజ్ఞతతో ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించాడు. అలా ఆయన పేరు మీదుగా ఓదెల పేరు గ్రామానికి వచ్చింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి కాకతీయుల కాలంలో పునర్నిర్మాణం జరిగింది. దీన్ని తెలంగాణ శ్రీశైలం అని కూడా అంటారు. ఆలయంలో శివుని విగ్రహాలు, కండేశ్వర స్వామి, మెడలదేవి, కేతమ్మ విగ్రహాలు ఉన్నాయి. ఏటా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.